వెంకటేష్ సూపర్ హిట్ మూవీ F2 సినిమా గుర్తుంది కదా. అందులో అనేక రకాలుగా కామెడీ పండిస్తారు. అందులో ముఖ్యంగా పిఏ గారు ఎమ్మెల్యే అంటూ చాలా సందడి చేస్తుంటారు. అంటే ఎమ్మెల్యే కన్నా పిఏ చాలా పవర్ఫుల్ అన్నట్టుగా చూపిస్తూ ఉంటారు. సేమ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ నియోజకవర్గంలో అదే జరుగుతుంది. పిఏ గారి ఎమ్మెల్యే ఓ మాదిరిగా ఉంటే పిఏ గారు మాత్రం యథేచ్ఛగా చెలరేగిపోతున్నారు. ఎమ్మెల్యే కన్నా తానే సర్వం అన్నట్టుగా సాగిపోతున్నారు. ఇసుక, లెక్కర్, మట్టి ఏది వదలకుండా అన్నింటా దందా నడిపించేస్తున్నారు. ఇది ఎక్కడనుకుంటున్నారా? శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం. గతంలో ఇక్కడి నుంచి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ధర్మాన కృష్ణదాస్ ప్రాతినిధ్యం వహించారు. ఆయన మీద బగ్గు రమణమూర్తి భారీ మెజార్టీతో గెలిచారు. సీనియర్ నాయకుడు, రాజకీయంగా సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి కుటుంబానికి చెందినటువంటి నాయకుడు. ఆయనకు అనేక రకాలుగా బంధువర్గం, మిత్రవర్గం, రాజకీయంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ అన్నీ కలిసి వచ్చి అనూహ్యమైనటువంటి మెజార్టీతో గెలుపొందారు. కానీ ఇప్పుడు గెలిచిన తర్వాత బగ్గు రమణమూర్తి కన్నా ఆయన పిఏ వ్యవహారాలు ఎక్కువైపోయాయి అని నియోజకవర్గం అంతా ప్రచారం సాగుతోంది. ఇప్పుడు అనేక చోట్ల దీని చుట్టూ కథలుగా చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఎమ్మెల్యే ఎట్లా ఉన్నప్పటికీ పిఏను సంతృప్తిపరచడమే పెద్ద సమస్యగా మారింది అంటూ కాంట్రాక్టర్లు, ఇతరులు అందరూ మాట్లాడుకోవలసినటువంటి స్థితి దాపురించింది. ఎందుకు ఈ పరిస్థితి? బగ్గు రమణమూర్తి ప్రైవేటు పిఏ సాగిస్తున్నటువంటి అక్రమాల మీద ఇప్పటికే ఎమ్మెల్యే దృష్టికి పలువురు ఫిర్యాదు చేసినా ఆయన పట్టించుకునే పరిస్థితిలో లేరు అనేటువంటి ప్రచారం కూడా సాగుతోంది. పూర్తిగా ఎమ్మెల్యే సదరు ప్రైవేటు పిఏ చేతుల్లో బందీ అయి ఉన్నారు. ప్రైవేటు పిఏ ఎటు తిప్పితే అటు తిరిగే స్థాయిలో ఎమ్మెల్యే వ్యవహార శైలి ఉంది అంటూ సామాన్యులు కూడా చెవులు కొరుక్కోవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకని? నరసన్నపేట అంటే అనేక రకాల ఆర్థిక కార్యకలాపాలకి కేంద్రం. ముఖ్యంగా ఒకవైపు మైనింగ్, మరొక వైపు ఇసుక, ఇతర అనేక రకాల వ్యవహారాలకి కేంద్ర స్థానంగా ఉంటుంది. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఈ అన్ని వ్యవహారాల్లోనూ పెద్ద మొత్తంలో గుంజుకునే ప్రయత్నాలు చేస్తుంటారు అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. ఇలాంటి సమయంలో బగ్గు రమణమూర్తి సీనియర్ ఎమ్మెల్యే అయినప్పటికి కూడా ఆయన పిఏ నడుపుతున్నటువంటి వ్యవహారాలతో ఎమ్మెల్యే బదనామైపోతున్నారు అంటూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా గగ్గోలు పెడుతుంది. పిఏని కంట్రోల్ చేయలేక ఎమ్మెల్యే అబాసు పాలవుతున్నారు అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం ఎమ్మెల్యే దృష్టిలో ఉన్నప్పటికీ ఆయన ఏమీ చేయలేకపోతున్నారేంటి అనేటువంటి ప్రశ్నలు వినిపిస్తున్నారు. ఏమైనా ఎమ్మెల్యే మాత్రం ఇప్పటి వరకు తన ప్రైవేటు పిఏ సాగిస్తున్నటువంటి దందాల మీద, అక్రమాల మీద పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయలేకపోతున్నటువంటి నేపథ్యంలో నరసన్నపేటలో తెలుగుదేశం పార్టీ పరువు పోతుంది అనేటువంటి అభిప్రాయం అందరిలో వినిపిస్తుంది. ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది? ఎన్నాళ్ల పాటు సాగుతుంది? అడ్డుకోలేకపోతే పిఏ గారి ఎమ్మెల్యేగా బగ్గు రమణమూర్తి మిగిలిపోతే అది అధికార పార్టీని పూర్తిగా బదనాం చేసేటువంటి వ్యవహారం అయితే ఎలాంటి రాజకీయ పరిణామాలు ఉత్పన్నమవుతాయి అన్నది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారుతోంది.